నమస్కారము. నా పేరు కల్పన. మాది కొత్త చెరువు కమిటీ, సత్యసాయి జిల్లా. వేమన పద్యంలో నిగూఢ తత్వార్థన బోధనలు ఆకిచ్చిన పద్యం 12. నెడ్లు 2 తిన్న నిహమును స్తంభించు, నెడ్లు 3 తిన్న నిహమును విడుచు. నెడ్లు తెలియ మనుజుండు నేర్పడి యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: సర్వ ప్రపంచము జీవరాశి నిండి ఉన్నది. సమస్త జీవరాశి స్వయం శక్తి లేనివి. ప్రతి జీవరాశి ఒక శక్తిని ఆధారం చేసుకుని బ్రతుకుచున్నవి. అది ఆత్మశక్తి. జీవాత్మ ఆత్మ లేనిది లేనే లేదు. అందువలన జీవాత్మ ఆత్మ శరీరమందు నివాసమై ఉన్నవని తెలియచున్నది. శరీరములకు సంబంధం కలిగిన అన్ని జీవాత్మలు ఒక్క శరీరమందు మాత్రమే ఉన్నది జీవాత్మ కాగా, అన్ని శరీరములతో సంబంధం కలిగి ఉన్నది ఆత్మ. అన్ని శరీరముల్లోనూ లోపల బయట అనువనున వ్యాపించి ఉన్నది పరమాత్మ. ఈ విషయము వేరుగా ఉన్న జీవాత్మ ఆత్మ ఒకటైపోయి, అనగా జ్ఞానయోగం ఆచరించు సమయములో ఇంద్రియ విషయములు సేకరించక స్తంభించిపోవును. ఆ సమయంలో ప్రపంచ విషయములు తెలియకపోవును. ఎడ్లు అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని. నెడ్లు 2 తిన్నా అనగా జీవాత్మ ఆత్మలేక ఐక్యమైపోయినప్పుడు జీవాత్మ ప్రపంచ విషయాలను స్తంభించిపోయి ఆత్మనందే నిమగ్నమై ఉండును. జీవాత్మ ఆత్మ వివరము తెలిసినప్పుడు యోగి అయినవాడు ఆత్మను అనుభవించు యోగి ఆత్మను అనుభవించక అనుభవిస్తూ ఆత్మ కంటే వేరైన అది మరొకటి ఉన్నదని విషయము తెలియను. కావున ఎట్లు తెలియ మనుజుండు యోగిరా అనుట జరిగినది. నెట్లు 3 తిన్నా అనగా ఇక్కడ జీవాత్మ ఆత్మయందు ఐక్యమైపోయినప్పుడు ఆత్మను అనుభవిస్తున్న యోగి శరీరములోనే జీవాత్మ ఆత్మ పరమాత్మలు కలిసిపోవును. శరీరము వదిలి మోక్షం పొందును. అందువలన నెట్లు 3 తిన్నా నిహమును విడుచు అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన గురుదేవుల పాదపద్మములకు నమస్కారం.